సో అందని ద్రాక్ష అనే ఒక సామెత మనం వాడుతూ ఉంటాం. ఇకపై దాన్ని మార్చుకోవాలేమో. అందని టొమాటో అని భగ్గుమంటున్న ధరలతో ప్రస్తుతం టొమాటో నిజంగానే అందని ద్రాక్షగా మారిపోయింది. చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్లో ఆల్ టైమ్ రికార్డ్ ధర పలుకుతోంది. 46 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా కిలో టొమాటో ధర 140 రూపాయలకు చేరింది. ఒకవైపు నేలలో తేమ ప్రభావంతో దిగుబడి కూడా పడిపోయింది. ఇంకొక వైపు ఒడిశా, బంగ్లాదేశ్ కి ఎగుమతితో టొమాటోకు డిమాండ్ భారీగా పెరిగింది. కిలో కొందామన్నా కూడా దిగి రాను అంటోంది టొమాటో ధర. టొమాటో ప్రైస్ పరేషాన్ చేస్తోంది. ఇప్పటికే కిలో టొమాటో ధర సెంచరీ దాటేసింది. శరవేగంగా డబుల్ సెంచరీ వైపు పరుగులు పెడుతోంది. సిచ్యువేషన్ ఇలాగే కొనసాగితే టొమాటోను చూడటం మినహా కొనలేని పరిస్థితి ఉంటుందేమో అని మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. టొమాటో మార్కెట్ కి పేరుగాంచిన చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంతగా అత్యధిక ధర పలుకుతోంది టొమాటో. మొదటి రకం టొమాటో ధర కిలో ఏకంగా 140 రూపాయలు పలుకుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె మార్కెట్లో కిలో టొమాటో కనిష్ట ధర నమోదు చేసింది. ప్రస్తుతం కేజీ 140కి పైగా నమోదు చేస్తున్న టొమాటో గతేడాది జూలై నెలలో ఒక దశలో కిలో 5 రూపాయలకు పడిపోయింది. కనీసం కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. రవాణా ఖర్చులు కూడా రావని రోడ్లపైనే టమాటోలని కుప్పలుగా పడేశారు. అలా చేసిన వాళ్లంతా ఈసారి టొమాటో పంట వేయలేదు. అయితే గతేడాది ముందుగా పంట వేసిన వాళ్లు ఇప్పుడు లాభపడ్డారు. అదే ఉత్సాహంతో ఈసారి కూడా పంట వేశారు. దీంతో మళ్లీ ఆ రైతులనే లాభాలు వరించాయి. మార్కెట్ యార్డ్ మదనపల్లిలో గతంలో ఎన్నడూ లేని విధంగా 3,500 రూపాయలు రేటు పలికినది. ఇంతవరకు 46 ఏళ్ల చరిత్రలో ఇంతవరకు 3,600 ప్రైజ్ చూసిన దాఖలాలే లేవు. సరుకు తక్కువముఖం పడుతున్నది. నేను ఈరోజు 600 పైచలకు సరుకు వచ్చిందని చూస్తున్నాను. ఈ రేట్లు ఇంకో వారం రోజులు కొనసాగుతాయని భావిస్తున్నాను. ప్రస్తుతం మదనపల్లి మార్కెట్లో టొమాటో ధర ఎవరెస్ట్కి ఎక్కింది. దిగుబడి, ఎగుమతి కూడా ఒక్కసారిగా భారీగా పెరిగినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా టొమాటో ధరలు మిన్నంటున్నాయి. ఇంతకు ముందు రోజుకి 2,000 టన్నుల టొమాటో అక్కడ మార్కెట్కి తీసుకొచ్చేవారు. ప్రస్తుతం మార్కెట్కి కేవలం 150 టన్నుల టొమాటో మాత్రమే ఉంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు టొమాటోకి డిమాండ్ ఏ మేరకు ఉందో ఇప్పుడు. సో మదనపల్లి మార్కెట్లో కనీ విని ఎరుగని రీతిలో 46 ఏళ్ల రికార్డ్ ని బద్దలు కొట్టేసింది టొమాటో. కేజీ టొమాటో ధర, మొదటి రకం టొమాటో ధర 140 రూపాయలు పలుకుతోంది. నేలలో తేమ ప్రభావంతో దిగుబడి భారీగా పడిపోయింది. దీంతో టొమాటోకి డిమాండ్ పెరిగింది. గతంలో రోజుకి 2,000 టన్నుల టొమాటోలు మార్కెట్కి వచ్చేవి. కానీ ఇప్పుడు కేవలం 150 టన్నుల టొమాటో మాత్రమే ప్రస్తుతం మదనపల్లి మార్కెట్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మదనపల్లి మార్కెట్లో ఈ టొమాటో ధర ఎవరెస్ట్ పై నిలబడింది. దిగుబడి, ఎగుమతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మదనపల్లి మార్కెట్లో పరిస్థితి ఏంటి? అంటే ఖచ్చితంగా మదనపల్లి మార్కెట్లో గణనీయంగా డిమాండ్ పెరగడానికి టమోటాకు దిగుబడి తగ్గిపోవడమే ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రధానంగా గత నెల రోజులుగానే ఒక్కసారిగా అమాంతంగా ధర పెరిగిపోతుందని చెప్పేసి మార్కెట్ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో టమోటా లేకపోవడంతోనే పెద్ద ఎత్తున బయర్స్, ట్రేడర్స్ పెద్ద ఎత్తున మదనపల్లి మార్కెట్కి వస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ధర పెరిగిపోయింది. నెల రోజులుగా పరిగణిస్తే ఖచ్చితంగా గతంలో 1,200 మెట్రిక్ టన్నులు దిగుబడి మదనపల్లి మార్కెట్కి వచ్చేది. అయితే ప్రస్తుతము నిన్న మొన్నటి నుంచి చూస్తే ఖచ్చితంగా ఒక్కసారిగా సగానికి సగం పడిపోయింది. దీంతో ఒక్కసారిగా ట్రేడర్లు ఒక్కసారిగా డిమాండ్ పెంచడంతోనే 140 రూపాయలకు చేరుకుంది. 2-3 రోజులుగా పరిశీలిస్తే 120 నుంచి 140 రూపాయల వరకు కిలో ధర పలికింది. అంటే ఖచ్చితంగా అనుకున్న స్థాయిలో దిగుబడి రాకపోవడంతోనే ఒక్కసారిగా బయర్లు ఆశించిన మేర ధర పలికి టమోటాను కొనుగోలు చేయడంతోనే పెద్ద స్థాయిలో ధర పలికింది. ఇప్పటివరకు కూడా మదనపల్లి మార్కెట్లో ఈ ధరను ఎప్పుడూ చూడని పరిస్థితి కనిపిస్తుంది. అంటే 140 రూపాయలు అన్నది డిమాండ్ పెద్ద ఎత్తున వచ్చింది. ఇప్పటివరకు కూడా రైతాంగం ఎప్పుడు కూడా ఈ స్థాయిలో చూడలేదు. ఎందుకంటే గతంలో 25 రూపాయలు కూడా పలకని టమోటో ధర 125 రూపాయలు పలికితేనే ఇదే పెద్ద స్థాయిలో ధర పలికిందని భావించిన పరిస్థితి. అయితే ప్రస్తుతము
12,000 హెక్టార్లలో ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున టమోటా ఆదాయ పంటగా సాగు చేస్తున్నటువంటి చిత్తూరు జిల్లా రైతాంగానికి ఎప్పుడూ కూడా టమోటాను తీసుకొస్తే గిట్టుబాటు ధర లభించక రోడ్డుపై పాడేసినటువంటి టమోటాకు ఈ స్థాయిలో ధర పలికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇదంతా కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లోనే రైతాంగానికి పెద్ద ఎత్తున గిట్టుబాటు ధర లభించడానికి బయ్యర్లు పెద్ద ఎత్తున రావడము, దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోవడమే ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు వినియోగదారుడికి ఈ ధర కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం కూడా గిట్టుబాటు ధర ఒకవైపు రైతాంగానికి లభిస్తున్నా వినియోగదారులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగానే రైతు బజార్లో కిలో ధర 50 రూపాయలు కల్పించే విధంగా రైతు బజార్లోకి అందుబాటుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆశాజనకంగా ధర రైతాంగానికి కల్పించే ప్రయత్నము ఒకవైపు మార్కెట్ వర్గాలు కల్పిస్తున్నా వినియోగదారులు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా 1200 మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం చూస్తే 500 నుంచి 600 మెట్రిక్ టన్నులు మాత్రమే దిగుబడి వస్తుంది. మరో 2-3 రోజులు ఈ రకమైన రేట్లు ఉంటాయని చెప్పి మార్కెట్ వర్గాలు కూడా భావిస్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా బయట రాష్ట్రాల్లో అంటే ఎండ తీవ్రత వల్ల ఇప్పటి వరకు దిగుబడి రాలేదు కాబట్టి బయట రాష్ట్రాల్లో దిగుబడి వస్తే మాత్రం ఖచ్చితంగా టమోటా ధర అంతకంతకు దిగుబడి ఒకవేళ వస్తే తగ్గే అవకాశం ఉందని కూడా మార్కెట్ వర్గాలు భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రికార్డు ధర మదనపల్లి మార్కెట్లో ఒక్కసారిగా నమోదైన పరిస్థితుల్లో మరింత తగ్గే అవకాశము మరో వారం రోజులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్న నేపథ్యంలో మరో 2-3 రోజులు 150కి కూడా చేరుకుంటుందా లేదా 2-3 రోజుల నుంచి తగ్గే అవకాశం ఉంటుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్ రాజు, సో అది టొమాటో ధరలు భగ్గుమంటున్న క్రమంలో సామాన్యుల టొమాటోను కొనడం కూడా మానేశారు. ఆఖరికి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి మధ్యాహ్న భోజనంలో సైతం టొమాటోను తీసేసినట్టుగా తెలుస్తోంది. ఒకసారి టొమాటో గ్రాఫ్స్ ఏడాదికి ఏ స్థాయిలో పెరుగుతుందో మనం ఒకసారి చూడొచ్చు. సో అసలు ఈ సంవత్సరంలో టొమాటో ధరలు నెలకి ఎలా పెరిగాయో మనం చూడొచ్చు. సో 15 రూపాయల దగ్గర మొదలైంది టొమాటో ధర. అక్కడి నుంచి ఈ రోజు ఏకంగా 150 రూపాయలు చేరుకుంది. నెల టొమాటో ధరలో పెరుగుదల ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతోంది. విజయవాడ నుంచి మా ప్రతినిధి క్రాంతి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. క్రాంతి, నెల చూసుకుంటేనే టొమాటో రేట్ ఏ స్థాయిలో పెరిగిందో మనం చూడొచ్చు. బంగారం ధర రోజు రోజుకి ఎలా పెరుగుతుంటుందో అలాంటి ఫ్లక్చువేషన్స్ టొమాటో ధరలో కూడా కనిపిస్తోంది. ఏంటి మార్కెట్లో ప్రజలు అసలు టొమాటో కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా నెల క్రితం 20 రూపాయలు ఉన్న కేజీ టమాటా ధర ఇప్పుడు దాదాపు 90 రూపాయలు రైతు మార్కెట్లోనే ఉంది. ఇక బయట మార్చ్లో కానీ రీటైల్గా చూసుకుంటే 120 నుంచి 130 రూపాయలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం బెజవాడలో ఉన్నటువంటి రైతు మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ కేవలం 2-3 స్టాల్స్లో మాత్రమే టమాటాలు కనిపిస్తున్నాయి. అది కూడా తక్కువ రకం టమాటాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితిని వాటినే కేజీ 90 రూపాయలు పెట్టి కొనాల్సినటువంటి దారుణ పరిస్థితి ఏర్పడింది. దాంతో పబ్లిక్ చాలా నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ఎందుకంటే మరోపక్క సబ్సిడీ టమాటాలు తీసుకోవాలన్నా కూడా ఉదయం 2 గంటలు మాత్రమే క్యూ లైన్స్ లో ఇస్తారు. అది కూడా మనిషికి కేజీ టమాటాలు మాత్రమే ఇస్తారు. దాంతో ఖచ్చితంగా ఎక్కువ టమాటాలు కావాలంటే డబ్బులు పెట్టి కొనాల్సిన పరిస్థితి. ఇక్కడ మనం కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దామో. చెప్పండి, టమాటా రేట్లు ఎట్లా ఉన్నాయి, అసలు కొనగలుగుతున్నారా? అసలు కొనలేమండి. 90 రూపాయలు అంట కిలో. మేమైతే కొనలేక ఇప్పుడు మార్కెట్ నుంచి ఇప్పుడు వెనక్కి కూడా వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే ఇంత రేట్లు అయితే మధ్య తరగతిలో మేమేం తింటామండి. అసలు కూరగాయలు టమాటా రేట్లు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉంటున్నాయి? అసలు భయంకరం అనమాట. ఇంత రేట్లు ఉంటాయని అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎంత రేటు పెరిగిద్దని మేము అసలు ఊహించనే లేదు. అసలు ఏంటంటే ఇప్పుడు పచ్చడినే వేసుకొని తిందామని అనుకుని వెళ్ళిపోతున్నాం. అసలు మేము నలుగురం వెళ్ళిపోతున్నాం. సో మీరు చెప్పండి, టమాటా రేట్లు మాత్రమే కాదు కూరగాయ రేట్లు కూడా పెరిగిపోయినాయి. గతంలో ఒక 100 రూపాయలు పెట్టి 4-5 రకాల కూరగాయలు కొంటే ఇప్పుడు టమాటాలే కేజీ కొనాల్సి వస్తుంది. ఇంతకుముందు కేజీ టమాటాలు కానీ 20 రూపాయలు 15 రూపాయలు ఉండేవి, ఇప్పుడు 90 రూపాయలు ఉన్నాయి. మాలాంటి మధ్యతరగతి వాళ్ళు 90 రూపాయలు పెట్టుకొని వండుకోవాలంటే చాలా కష్టం. తర్వాత మిర్చి వచ్చి కూడా కేజీ వచ్చేసి 90 రూపాయలు ఉన్నాయి. ఇలాగైతే కొనడం చాలా కష్టం. మరి మాలాంటి మధ్యతరగతి వాళ్ళు కొనాలంటే చాలా ఇబ్బందులు పడతారు.
దీని గురించి మరి అంటే నిజానికి ఆలోచించాలి, ఎందుకంటే కూలి పనులు చేసుకునే వాళ్ళకి ఈ రోజున కూలి 350 రూపాయలు ఉంటుంది ఆడవాళ్ళకైతే. మరి కూరగాయలు కొనాలంటే ఒక కేజీ టమాటానే 100 రూపాయలు ఉంటే ఇక వంటలో వాడేటటువంటి కూరగాయలు ఎట్లా కొంటారనేటటువంటి పరిస్థితి పబ్లిక్ పరిస్థితి మాత్రమే కాదు, ఇక్కడ వ్యాపారులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సరైన వ్యాపారం లేదు అని చెప్పండి అసలు ఎట్లా ఉంది టమాటా రేట్లు పెరిగాక? వ్యాపారాలు లేవండి, బేరాలు లేవండి, ఏం బేరాలు అరకే ఏమోనండి తెలియదు. మరి అవి ఎప్పుడు తగ్గుతాయో తెలియదు, ఎప్పుడు పెరుగుతాయో తెలియదు. నిన్న 85 ఉంది, ఇవాళ 90 రూపాయలు ఉంది అంతే. సో ఇది అయితే 4 రోజులుగా చూసుకుంటే కనుక అంటే 5 రూపాయలు అటు ఇటు తగ్గుతుంది. నిన్న 85 రూపాయలు ఉన్నటువంటి టమాటా ఇవాళ 90 రూపాయలకు వెళ్ళింది. అలా 5 రూపాయలు తగ్గుతూ పెరుగుతుంది తప్ప ఏమాత్రం తగ్గుతున్నటువంటి పరిస్థితి లేదు. పెరుగుతున్న ధరలతో కొనేటటువంటి సామాన్యులు మాత్రమే కాదు, అమ్మేటటువంటి వ్యాపారులు సైతం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ క్రాంతి, ఇక హైదరాబాద్